హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైందండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్గా పీడిఎఫ్ ఫార్మాట్లో ఒక నోట్ అయితే వచ్చింది. మనకు కేవలం 4 పేజీలు ఉన్నటువంటి నోట్ అయితే వచ్చింది. ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ తేదీ రోజు మనకు వెలువడతాయన్నట్టుగానైతే అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఉన్న పూర్తి వివరాలు అయితే ఫటాఫట్ తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఇగురం టీవీ యాప్ ద్వారా మంచి నిష్ణాతులు చెప్పేటువంటి క్లాసులు అయితే అందుబాటులో ఉన్నాయి. ప్లే స్టోర్ నుంచి ఇగురం టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. క్లాసెస్ అన్నీ వినండి. చాలా చక్కని క్లాసెస్, అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సీనియర్ ఫ్యాకల్టీలు చెప్పినటువంటి క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ప్లే స్టోర్లో ఇగురం టీవీ యాప్ ఉంటుంది, అందులో మన కోర్సు ఉంటుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, గతంలో 5089 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. సో దాన్ని పూర్తిగా రద్దు చేశారు. సో రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ కొత్త నోటిఫికేషన్లో మనకు ఇక్కడ ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే చెప్తాను నేను ఇక్కడ. సో 4957 లోకల్ బాడీ సంబంధించినటువంటి, అంటే గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉండడం జరిగింది. దీంతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించినటువంటి ఉన్నాయి. అంటే ఇక్కడ లోకల్ బాడీ అంటే ఇందులో ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ అన్ని కలిపి ఉంటాయి అన్నమాట. సో దాంతోపాటుగా 796 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ప్రైమరీ లెవెల్ అంటే ఎస్జిటి క్యాడర్లో ఉండడం జరిగింది. అండ్ 220 ఎస్ఏ క్యాడర్లో స్పెషల్ టీచర్స్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ చదివినటువంటి టీచర్లకు ఖాళీలు అయితే ఉండడం జరిగింది. పూర్తిగా గతంలో ఇచ్చినటువంటి 5089, అదేవిధంగా ఇవన్నీ కలుపుకుంటే 11,062 ఖాళీలు అయితే డిఎస్సి 2024 ద్వారా మనకు టోటల్ ఖాళీల వివరాలతో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 2023 నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేశారు కాబట్టి, సో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు మళ్ళీ అప్లై చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఇన్ రెస్పాన్స్ టు ద ఎబోవ్ నోటిఫికేషన్ అంటూ మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. వాళ్ళ అప్లికేషన్లు ఆటోమేటికల్లీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇలా పొద్దున వీడియోలో కూడా తెలుసుకున్నాం, డైలీ అప్డేట్స్లో కూడా మనం తెలుసుకున్నాం. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ విషయం తెలుసు, వ్యూవర్స్ అందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఇక దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే, schooledu.telangana.gov.in అనే వెబ్సైట్లో 3వ నెల 4వ తారీఖు అంటే వచ్చే 4వ తారీఖు నుంచి 4వ నెల 2వ తారీఖు వరకు మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఎస్ఏ, ఎస్జిటి, ఎల్పి, పీఈటీ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ ప్రైమరీ లెవెల్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ అప్పర్ ప్రైమరీ, సెకండరీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మార్చి 4వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఎట్లుంటుంది, డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఎట్లుంటాయని చెప్పేసి అనెక్జర్లో ఇస్తామని చెప్పేసి అయితే తెలియజేశారు. సో అనెక్జర్ కోసం నేను వెబ్సైట్ ఓపెన్ చేసి చాలా సెర్చ్ చేసిన. సో ఈ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇక ఈ విధంగా మనకి ఎర్రర్ వస్తుంది. నేను గంటన్నర నుంచి చూసిన. సో ఇక లాభం లేదు, ఇది ఇక ఓపెన్ అయ్యేటట్లేదు అనుకుని డైరెక్ట్ మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నా. సో అది ఓపెన్ కాగానే డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ ఎట్లా వస్తాయి, సో బ్రేకప్ వేకెన్సీల వివరాలు ఎట్లుంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సిలబస్లో ఎలాంటి మార్పు లేదన్నట్టుగానైతే తెలుస్తూ ఉన్నది. సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అనెక్జర్లో చూసిన తర్వాత, ఇక ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. అయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా మనకు 4/3/2024 ఈ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది అన్నట్టుగా schooledu.telangana.gov.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది అన్నట్టుగానైతే ఇవ్వడం జరిగింది. అయితే ఫీజు విషయంలో మీద తగ్గేదే లేదన్నట్టుగానైతే ఈ ప్రభుత్వం కూడా ఉన్నది. 1000 రూపాయల ఫీజు గతంలో ఉండేది, ఇప్పుడు కూడా అదే 1000 రూపాయల ఫీజుతోటి ఒక్కొక్క సబ్జెక్టుకు సపరేట్లీ ఇవ్వాలంటూ ఇక్కడ మళ్ళీ అదే మెన్షన్ చేశారు. సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ అన్నాడు. అంటే ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అయితే అన్ని పోస్టులకు సపరేట్ అప్లికేషన్ చేయాలి, సపరేట్ ఫీజు కట్టాల్సి అన్నమాట. సో ప్రతి ఒక్కరు మళ్ళీ గతంలాగానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లైకి సంబంధించినటువంటి పేమెంట్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇదంతా కూడా 4/3/2024 నుంచి 2/4/2024 వరకు, అంటే దాదాపుగా నెల రోజుల పాటు అప్లికేషన్స్ అనేది అవకాశం అయితే ఉన్నది. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్కు మాత్రం ఒక్కరోజు ఎక్కువగా ఇచ్చిండు, 3-4 వరకు ఇచ్చిండు. అంటే 2వ తారీఖు వరకు ఫీ పేమెంట్ చేస్తే అప్లికేషన్ వచ్చేసి 3వ తారీఖు వరకు అయితే చేయొచ్చు. ఏప్రిల్ 3 వరకు ఏప్రిల్ 2 నాడుకి ఫీజు కట్టుకొని ఆ తెల్లారి అప్లికేషన్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్, అప్లికేషన్ త్రూ ఆన్లైన్ విధానం ఇదంతా కూడా యూజర్ గైడ్లో ఇస్తాడట. సో నేను ఈ యూజర్ గైడ్ ఓపెన్ అయ్యి, ఈ అప్లికేషన్స్ ఓపెన్ అయ్యి ఇదంతా అందుబాటులోకి రాగానే ఒక అప్లికేషన్ చేస్తూ ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, అందులో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఆఫ్టర్ 4 days మనకి ఇస్తా అన్నాడు. కాబట్టి ఈ 4 daysలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. లాస్ట్ టైం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన చాలామంది చూసిరు. అయితే లాస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం మీరు మ్యాథ్స్కి అప్లై చేసిరు, ఇప్పుడు ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఖాళీలు కూడా ఉన్నాయి అని అంటే
మ్యాథ్స్ ఒక్కటి అప్లై చేయకుండా ఉండాలి. ఫిజికల్ సైన్స్కు ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు పెరిగినటువంటి పోస్టులకు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి అభ్యర్థులందరూ అలర్ట్గా ఉండండి. బ్రేకప్ వేకెన్సీ రాగానే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందులో ఖాళీలు ఉన్నాయో అందులో మీరు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలి. ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక ఏజ్ విషయానికి వస్తే మనకు 46 సంవత్సరాల ఏజ్ను మొన్న రీసెంట్గా పెంచడం అయితే జరిగింది. సో అది 1/7/2023 నాటికి లెక్కగడుతూ 46 సంవత్సరాల వయస్సు మనకు ఇవ్వడం జరిగింది. మినిమం 18 సంవత్సరాలు. సో 46 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు జనరల్గా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇందులో కూడా మళ్ళీ ఏదైనా రిజర్వేషన్ వాళ్ళు ఉన్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎవరంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వాళ్ళకి 5 సంవత్సరాలు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. సో వీటితో పాటు 46 అంటే వీటిని ఎట్లా చూడాలంటే 46+ అంటూ చూడాలి వీటిని. సో ఈ విధంగా మనకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లను ఆపాదించుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పూర్తి వివరాలు అయితే పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ ఆర్ గివెన్ ఇన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అన్నాడు. ఇన్ఫర్మేషన్ బులెటిన్ 4 days తర్వాత వస్తుంది కాబట్టి సో నేను పూర్తిగా ఆ రోజు మీకు క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక కొద్దిగా నిరాశపరిచేటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే పెడతామని సిబిఆర్టీ పెడతామని చెప్పేసి మనకు ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆఫ్లైన్ అయితే బాగుంటుందని చెప్పేసి అయితే చాలామంది అనుకుంటా ఉన్నారు. సో మీరేమనుకుంటారో ఒకసారి కామెంట్లో తెలియజేయండి. ఆన్లైన్ బాగుంటుందా ఆఫ్లైన్ బాగుంటుందా ఎట్లా అనుకుంటున్నారో కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకు 11 సెంటర్లు ఇచ్చిండు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అండ్ ఖమ్మం, నల్గొండ అండ్ సంగారెడ్డి. సో ఈ విధంగా మనకు 11 జిల్లాలలో ఎగ్జామ్స్ అయితే ఉంటాయట. ఈ 11 జిల్లాలను మనము రిటర్న్ ఎగ్జామ్ కోసం అప్లై చేసేటప్పుడు ఆర్డర్ వైజ్గా సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది, మన ప్రియారిటీ వైజ్గా. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు షెడ్యూల్ అనేది డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ లేటర్ తర్వాత తెలియజేస్తామన్నారు. ఎందుకంటే ఇది ఎలక్షన్ కోడ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎలక్షన్ మనకి ఎప్పుడు డిసైడ్ అవుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎలక్షన్స్ ఉంటాయి. అండ్ ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సెట్స్ కూడా దీనిపైన ప్రభావం చూపిస్తాయి. కామన్ ఎంట్రన్స్ టెస్టులు, లాసెట్, ఐసెట్, పీజీసెట్, ఎంసెట్ ఇట్లాంటివి కూడా ఇవి కూడా ఆన్లైన్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సెట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్టులు కూడా ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి సో ఆన్లైన్ సెంటర్లు దొరకాలి. ఆన్లైన్ సెంటర్ల యొక్క అవైలబిలిటీ తెలుసుకున్న తర్వాత మాత్రమే దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ బులెటిన్లో పూర్తి వివరాలు అయితే ఉంటాయి అన్నట్టుగానైతే మనకు ప్రైమరీ డీటెయిల్స్ ఇచ్చిండు. దీని ద్వారా మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ కావాల్సిందైతే దొరకలేదని అనిపించింది. ఎందుకంటే ప్రధానంగా మన డిమాండ్స్ ఏముండే, మనకు ఆశలు ఏముండంటే సిలబస్లో ఏమైనా మార్పు ఉంటుందా అని, అంటే దానికి క్వశ్చన్ మార్క్ ఉన్నది. సో దీనికి ఈ క్వశ్చన్ మార్క్ ఈరోజు సాయంత్రం వరకు నేను మీకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీలు అయితే అందులో మనకు 3 రోజులు అయితే అన్నీ తెలుస్తాయి. అండ్ ఇంకా కొన్ని మార్పులు చేర్పులు కావాల్సి ఉండే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో జరగాలని కోరుకున్నాం, కాకపోతే ఆన్లైన్లోనే అని అన్నాడు. సో పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాత నేను పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా, మరి ఎట్లుంటుంది, ఖచ్చితంగా దీనికే ఫిక్స్ అవుతామా, అండ్ పరీక్షలు ఎప్పుడు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఏమన్నాడంటే పరీక్షలు మేము తర్వాత తెలియజేస్తామన్నట్టుగానైతే ఇవ్వడం అయితే జరిగింది. అంతేగాని ఇక్కడ ఏ టైంలో ఉంటుంది ఎట్లా అని మనకు లీక్స్ అయితే ఇందులో ఏమి ఇవ్వలేకపోయాడు. సో టోటల్ డీటెయిల్స్ అయితే నేను మళ్ళీ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇదండి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. మరింత సమాచారంతో మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.